ఓం నమ శివాయ. మనం గంగావతరణ ఘట్టం గురించి తెలుసుకుంటున్నాం. గంగావతరణ ఘట్టం చాలా గొప్పది. గంగ ప్రవహించకుండా నిలబడితే ఉపయోగం లేదు. ఏ శరీరంలో ఉన్నా అన్ని శరీరాలు యమస్థానమైన దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతాయి. అందరూ యమధర్మరాజు పాశాలకు పడిపోయేవారే. కొన్ని కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే ఉత్తరాభిముఖుడవుతాడు. ఉత్తర దిక్కున కైలాస పర్వతం పైన మృత్యువుని కాలితో తన్ని శాసించగలిగిన మృత్యుంజయుడు ఉంటాడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రం నుంచి పైకి రావాలంటే శివానుగ్రహంతో శివజ్ఞానం పొందినవాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. దక్షిణ దిక్కుకు వెళ్లకుండా ఉత్తరానికి తిరిగిన గంగ కాశీలో ఉంది కాబట్టి కాశీగంగ అంత గొప్పది. గంగ పవిత్రత ఎంత గొప్పదంటే మనం పూజకి కలసపాత్ర పెట్టి ఆ నీటిని ఈశ్వరుడికి అభిషేకం చెయ్యం, నైవేద్యానికి ఉపయోగించం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు అంటాం. ఇంకా విచిత్రం ఏమిటంటే శ్రీనాథుడు భీమఖండం చేస్తూ పరమశివుడికి నలుగురు భార్యలు, అందరూ పార్వతీదేవి ఒక్కళ్ళే అనుకుంటారు. నిజానికి ఆయనకు ఒక్కతే భార్య. కానీ భార్య పట్ల ఎంత ప్రేమతో నెత్తి మీద పెట్టుకుంటాడో అలా 4 స్థానాలను, అంటే ఆయనకు అపారమైన ప్రీతి, ఆ 4 భార్యతో సమానమైన స్థానాలు పొందారు అన్నాడు. అంటే గౌరీ ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒకతే, దక్షిణ కాశీ ఒకతే. నలుగురును సంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగా రసమున్ పేర్మే. గౌరీదేవి ఒక ఆవిడ భార్య కదండి. గంగ ఆయనకు చాలా ఇష్టం. అందుకని గంగని తల మీద పెట్టుకుంటాడు. గంగ భార్యాస్థానంలో సమానత్వాన్ని పొందింది తప్ప భార్య కాదు. పరమశివుడు పాణిగ్రహణం చెయ్యలేదు. అంత ప్రీతితో ధరించాడు కాబట్టి గంగ భార్యాస్థానంగా చెప్పబడుతుంది. మూడవది, ఆయన భార్యతో సమానమైనది కాశీపట్టణం. ఆ పట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే కాశీయాత్ర చేసి రావాలి అంటారు. చాలామంది అదృష్టవంతులకు అది జరుగుతూ ఉంటుందనుకోండి. వెళ్ళలేని వాళ్ళు దురదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ కాశీ దక్షారామం, ద్రాక్షారామం అంటారు కానీ అది దక్షారామం. దక్షారామం అంటే పరమేశ్వరుడికి అంత ఇష్టం. ఏ వ్యాస భగవానుణ్ణి కాశీపట్టణంలో తిరస్కరించాడో ఆ వ్యాస భగవానుణ్ణి దక్షారామంలో తొడ మీద కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని నెత్తిమీద పెట్టుకున్నాడు. వ్యాసుడు శివదర్శనాన్ని పొంది ఆనందతాండవం చేశాడు. ఆ మూర్తి ఇప్పటికీ ఆ క్షేత్రంలో ఒక స్తంభంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసే ఉంటారు, లేదంటే అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తూ ఉంటారు. గంగానది స్థితి అటువంటిది. గంగ ప్రవాహంగా తానే ప్రవహించి పాపులను పుణ్యాత్ములుగా మారుస్తూ ఉంటుంది. పరమ పావనమైన గంగ ప్రవహించడం వల్లే ఆయన జ్ఞానగంగాధరుడయ్యాడు. జ్ఞానం ఒకచోట ఉండిపోతే లోకానికి పనికిరాదు. తన జ్ఞానంలో పాండిత్యంలో మోహం ఉంటే నాకు తెలిసినా ఎందుకు చెప్పాలంటే అది ఇంకెందుకు పనికిరాదు. నేర్చుకున్నది ఏ విధమైన స్వార్థ ప్రయోజనాన్ని ఆశించకుండా చెప్పడమే ధర్మం. అలా చెప్పగలిగిన ప్రజ్ఞ ఎలాంటిదంటే ఎక్కడో ఉప్పునీటి సముద్రంలో ఉన్న ఉప్పునీటిని తాగి మనం మంచినీరుగా మార్చి చల్లటి నీటిని పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించిన మేఘం ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు దాహార్తితో ఉన్నారు కనుక చల్లని నీరు కురిపిద్దామని అనుకున్నప్పుడు వాళ్ళందరూ లేచి వచ్చి నాకు కృతజ్ఞత చెబుతారా చెప్పరా అని చూడకుండా అందరూ నిద్రపోతున్నా రాత్రి వచ్చి తనలో ఉన్న చిట్ట చివరి నీటి బిందువుని కూడా వర్షంలా కురిపించి తేలిక పడిపోయి అమ్మయ్య నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను అని సంతోషంతో దూదిపింజలా వెళ్ళిపోయే మేఘం ఎంత గొప్పదో చూడండి. ఒక ఆవు పుట్టల మీద నది ఒడ్డున ఉన్న పచ్చగడ్డిని గబగబా తిని ఎక్కడికో వెళ్ళి పడుకుని తిన్న గడ్డి పరకలను కడుపులోంచి పైకి తెచ్చి బాగా నమలి నెమరు వేసుకుని మెత్తగా గుజ్జుగా మార్చి కడుపులో పాలుగా తయారు చేసి దూడ వచ్చి 2 గుద్దులు గుద్దినంత మాత్రం చేత దాచుకోవడం చేతకాక పాలను విడిచిపెట్టిన ఆవు ఎంత ఉదారమైనదండి. ఆ దూడ 2 గుద్దులు గుద్దగానే మనం ఆ ఆ దూడని 2 సార్లు తాకనిచ్చి మిగిలిన పాలు మనం తీసేసుకుంటున్నాం. అది చూసిందా? ఎవరు తీసుకుంటున్నారు ఏంటి, నా పిల్లకే ఇస్తున్నారా లేదా అని ఏమైనా చూసిందా? అలా చూడలేదు. కాబట్టి గొప్ప గొప్ప పువ్వులు పళ్ళు కాసినా ఒక పువ్వు తాను పెట్టుకోవడం కానీ ఒక పండు తను తినడం కానీ చెట్టు తెలుస్తుందా అండి? చెట్టు చేస్తుందా? చెయ్యదు. ఆ చెట్టు ఎంత ఉదారమైందో. కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే ఇవన్నీ ఇలా చేసినప్పటికీ నోరు లేని జీవులు, నోరు లేనివి అటువంటివి చెట్లు లాంటివి ఇంత చేస్తున్న నోరు ఉండి జ్ఞానం భగవంతుడిచ్చింది మనం ఉపయోగించుకుంటూ కూడా తెలిసి కూడా అనేక రకమైన పురాణాలు
అనేక మంది చెప్పినటువంటి ప్రవచనాలు విని కూడా మనం ఒకళ్ళకి సాయం చెయ్యాలి అంటే, మన దగ్గర ఉన్నది కాస్త ఇవ్వాలి అంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ఇళ్లలో అనుకోకుండా వంట చేస్తూ ఉండగాను, లేకపోతే ఏదో పండగ రోజో లేకపోతే ఎవరో చుట్టాలొచ్చినప్పుడు అది అదృష్టమో, దురదృష్టమో చెప్పలేం గానీ గ్యాస్ సిలిండర్ అయిపోతూ ఉంటుంది. సిలిండర్ అయిపోయిందనగానే పక్కనింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, తెలిసిన వాళ్ళ ఇంటికో వెళ్ళి, "ఏవండీ సిలిండర్ అయిపోయింది. కాస్త మీ సిలిండర్ మాది ఒకటే కదా కంపెనీ. కాస్త ఇస్తారా అండి? చుట్టాలొచ్చారంటే." "అయ్యో! నిన్ననే పెట్టేశామండి" అంటారు. లేదా "నిన్ననే అయిపోయిందండి. మేము కూడా ఇంకోటి బుక్ చేయాలి. ఒకటే ఉంది" అంటూ ఉంటారు. నిజానికి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇవ్వరు. ఎందుకని? రేపొద్దున మనకి అయిపోతే ఇంకొక 10 రోజులు రావచ్చు. అయినా సరే ఒకవేళ అయిపోతుందేమో, వాళ్ళు మళ్ళీ సమయానికి ఇస్తారో ఇవ్వరో, ఎందుకొచ్చిన గొడవ, లేదనేస్తే ఒకటే మాటతోటి అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. హాస్పిటల్‌లో పెట్టారండి మా అమ్మగారిని, ఇవాళ నేను వెళ్ళి ఏటీఎంలో తెచ్చేంత డబ్బులు తెచ్చేటటువంటటి టైం లేదు. ఇప్పుడంటే ఫోన్‌పేలో అవి వచ్చేసాయనుకోండి. అక్కడికెళ్ళి విత్‌డ్రాయల్ తెచ్చుకుని, బ్యాంక్‌కెళ్ళి తెచ్చుకోవాలంటే పూర్వం రోజుల్లో చాలా సమయం పట్టేస్తూ ఉండేది. ఓ పూటంతా పట్టేస్తూ ఉండేది. అలాంటిది చేయలేకపోతున్నాను. ఒక్క 10,000 సర్దుతారేంటండి? ముందు వాళ్ళకి ఇంత ఫీజని కట్టేసేసి హాస్పిటల్‌లో జాయిన్ చేశాక నేను వెళ్ళి తెచ్చి మీకు తెచ్చిచ్చేస్తానంటే, లేదమ్మా అంతంత డబ్బు మేము ఇంట్లో పెట్టుకోమంటారు. ఆ ముందు రోజే వాళ్ళకెవరో ఇవ్వాల్సిన వాళ్ళు రూ. 1,00,000 ఇచ్చినా సరే వాళ్ళివ్వరు. ఎందుకని? భయం. ఆ డబ్బు తీసుకుని వాడు పారిపోతాడనో, మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో, వాళ్ళ అమ్మకి జబ్బు చేసిందంటున్నాడు. ఒకవేళ ఏమైనా తేడా చేస్తే అడగడానికి మొహమాటంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుని మనిషి ఇలా పాడైపోతున్నాడు తప్పితే, ఎటువంటి ఫలితం ఆశించకుండా మేఘం ఎలాగా కృషిస్తోందో కురుస్తోందో, అలాగే ఆవు పాలు ఎలా ఇస్తోందో, చెట్లు, పువ్వులు, పళ్ళు ఎలా ఇస్తున్నాయో, ఆ రకంగా మనం గనక ఒక్కసారి ఆలోచించి రేపొద్దున ఇదే పరిస్థితి నాకొస్తే నేనెవరి దగ్గరికైనా వెళ్ళి చెయ్యి చాచి అడిగితే వాళ్ళు లేదనంటే ఎలాగా అన్న పరిస్థితి ఆలోచించుకోవాలి. అబ్బబ్బే! నేను ఎప్పటినుంచో ముందే దాచేసుకొని ఉంచుకున్నానండి. నాకు ఆ అవసరం ఉండదంటే ఊరినో అడవినో ఉదక మధ్యంబునో అంటారు. ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో మనం చెప్పలేం. అంతా బానే ఉందనుకుని వాకింగ్‌కి ఎడదాం అనుకుని చేతిలో డబ్బులు లేకుండా వెళ్ళాడు. ఏదో జరిగింది. అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఇంట్లో దాచుకున్న డబ్బో, బ్యాంకులో దాచుకున్న డబ్బో వస్తుందా అండి? పక్కనున్న వాళ్ళు ఎవరో సాయం చేయాల్సొస్తుంది. ఒక్కొక్కసారి మనం వాళ్ళు అడిగినప్పుడు లేదని తిరస్కరించి పంపేసిన వాళ్ళే మనకి మళ్ళీ సాయం చేసే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కాస్తలో కాస్త దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తప్పదు. మనిషి జీవితంలో భగవంతుడు మనకిచ్చింది ఇంకొకరికి ఇస్తున్నాం. అది భగవంతుడు సంతోషిస్తే మనకి 2 రెట్లొచ్చేటట్టుగా ఉంటుంది. బాబాగారు అదే చెప్తారు కదండీ! "నువ్వు రూ. 1 నాకిస్తే నేను రూ. 10 నీకిస్తానంటాడు." ఎందుకు? రూపాయలంటే డబ్బులే కాదండి. ఒక మంచి పని ఏదైనా ఒకళ్ళకొక సాయం చేశామనుకోండి మనం, ఆ సాయం పదింతలుగా మనకి భగవంతుడు మనకి చేస్తాడు. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచించుకుని డబ్బు సాయమే చెయ్యాలి అనుకోకండి. మాట సాయం, శారీరకంగా శ్రమదానం ఏది చేసినా సరే భగవంతుడు మనకు ఆ సమయానికి మన ఇంట్లో మనం ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళాం. అక్కడికి వెళ్ళి వాళ్ళకేదో అవసరమైంది. అయ్యో! ఇవన్నీ చేయడానికి ఇతను రాలేదు పనివాడు. ఎలాగో ఇవన్నీ లోపల పెట్టాలి అంటే, దానిదేముందండి మాట్లాడుకుంటూ, ఆడుతూ, పాడుతూ మనము చేసేద్దాం గబగబా అనుకుని చేసేసామనుకోండి, వాళ్ళకు ఆ సాయం చేసిన ఫలితాన్ని మనకు భగవంతుడు రేపొద్దున మన ఇంట్లో ఏదైనా అవసరమైనా, లేకపోతే మనకు ఒంట్లో బాగుండకపోతే నలుగురు వచ్చి చకచక మీకెందుకండి మీ పనులన్నీ మేము చేసి పెడతామని చేసేటటువంటి అవకాశాన్ని మనకు భగవంతుడిస్తాడు. కాబట్టి ఎంత తోస్తే అంత సాయం చేయడానికే, పరులకి సాయం చేయడానికే మనం ఆలోచించాలి. అది మనం చేయగలిగినంత. అంతేగాని మనం ఎక్కడో అప్పు తెచ్చి వాళ్ళకి అప్పు ఇవ్వడం అది మంచి పద్ధతి కాదు. ప్రవహించి వెళ్ళినా, అందులో అశుద్ధాన్ని విసర్జించినా, మూత్రం పోసినా, స్నానం చేసినా, ముళ్ళ చెట్టు గీరినా, రాళ్ళు అడ్డుపట్టా, పైనుంచి కింద పడ్డప్పుడు తల బద్దలైనా ఆగకుండా ప్రవహించి, వెళ్ళేటప్పుడు తనలో స్నానం చేసే వాళ్ళందరి పాపాలను కడగగలిగిన గంగ కూడా స్వార్థం లేనిదై, పునీతై, పరమ ప్రఖ్యాతనమైనది. భారతదేశానికి ఒక తలమానికమై, గంగా అన్న పేరు చెబితే చాలు పరవశించిపోయి స్నానం చెయ్యని వారు, గంగ చెంబు ఇంట్లో ఉండని వారు కూడా ఉండకుండా ఉండేటటువంటి పవిత్రమైనది గంగ. గంగ బిందువు తల మీద పడితే చాలు పొంగిపోతారు. కలశపాత్రకి ఆవాహన గంగ పేరు చెప్పి చేస్తారు. గంగమ్మ అంత ప్రఖ్యాతమైనటువంటి నది.
కాశీలో విశ్వేశ్వరుడికి ఎంత ఆరాధన జరుగుతుందో సాయంకాలం వేళ గంగానదికి అంత ఆరాధన జరుగుతుంది. ఆ హారతి చూడడానికి పడవలలో కూర్చుంటారండి. ఎంతమందో కాశీ వెళ్ళి శరీరాలు విడిచిపెట్టేసి ఆ వారణ అసి అన్న నదుల ఒడ్ల మీద అసుర సంధ్య వేళ కాలిపోతూ ఉంటారు. పడవలో వెడుతూ హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటును చూస్తుంటే ఎన్ని జ్వాలలో! కాలిపోయిన బూది అంతా అందులో కలిసిపోతుంది. శరీరం పడిపోయిన తర్వాత గంగలో కలిసిపోయిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. యావత్ భారతంలో ఎక్కడ శరీరం పడిపోయి కాల్చినా అస్థి సంచయం అని మరునాడు పొద్దున్న వెళ్ళి ఎముకలు శరీరం బూది తీసి తల్లి తండ్రి శరీరాలు బూది కుప్ప అయిపోయిన తర్వాత కుండలో గుడ్డ కట్టి పెట్టి పేరు రాసి బంగారాన్ని లాకరులో దాచుకున్నట్టుగా శ్మశానంలో లాకర్లో దాస్తారు. సాధ్యమైనంత తొందరగా ఈ చితాభస్మాన్ని గంగలో కలపాలని తామే స్వయంగా బయలుదేరి వెళ్ళి కాశీ పట్టణంలో గంగానదిలో కలిపేసి వస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో భారతదేశంలో శరీరాలు పడిపోయిన తర్వాత 199 మంది శరీరాలను బూది ఎముకలతో కలిసి తీరుతాయి. ఇంత శవభస్మం చేరినా ఎముకలు చేరినా ఆ గంగానది జలాలను ఒక డబ్బాలో పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పరిశీలన చేస్తే ఎన్ని నెలలు ఉన్నా గంగని ఒక పాత్రలో పోసి చూస్తే బూజు పట్టడం కానీ నలకలు కానీ పురుగు పట్టడం కానీ ఏమీ ఉండవు. ఆ శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అది పరమేశ్వరుడిని తగిలి వచ్చినందువల్లే వచ్చింది, అంతే కదండి. పరమేశ్వరుడి తలభాగం నుంచి వచ్చి అది పరమేశ్వరుడి శరీరాన్ని తగిలి కింద నేల మీద పడ్డ వల్ల దానికి అపవిత్రత వచ్చింది. ఇప్పటికీ దేశ విదేశాల నుంచి ఎందరో కాశీ పట్టణానికి వచ్చి ఆ గంగలో స్నానం చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో మనం ఉండి అక్కడికి వెళ్ళి స్నానం చేసి రాగలమా అన్నది ఆలోచిస్తున్నాం. కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది అక్కడ స్నానాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. గంగ గంగేనండి. గంగ భారతదేశపు సంస్కృతి సంప్రదాయాల వారసత్వానికి చిహ్నం. భారతదేశంలో సనాతన ధర్మం మీద ఉన్న పూనికకు గంగమ్మ చిహ్నం. నదులలో గంగమ్మ మీద ఉన్న భక్తి ఇంకా ఏ నది మీద ఉండదు. గోదావరమ్మని నర్మదమ్మ అనం, గోదావరమ్మ గోదావరి మాత అంటాము. కానీ గోదావరి తల్లి జగజ్జన్ని అన్నట్టుగా అంతలాగా అన్నాం. అమ్మవారిని పార్వతమ్మ, లక్ష్మమ్మ, సీతమ్మ అన్నట్లే నదులలో గంగని మాత్రం గంగమ్మ అంటూ ఉంటాం. గంగానమ్మ జాతర చేస్తాం. గంగ ఈ జాతి జీవననాడిలో కలిసిపోయిందండి. గంగ ఒకటి, సనాతన ధర్మం ఒకటి కాదు. సనాతన ధర్మమే గంగ, గంగే సనాతన ధర్మం. గంగకి అంత శక్తి రావడం పరమేశ్వరుని శరీరానికి తగిలి కిందకి రావడం వల్లనే. అందుకని ఆయన గంగాధర అన్న నామాన్ని పొందాడు. ఆయన జ్ఞానగంగాధరుడై లోకం అంతటికీ జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటాడు. ఆయన గురువుగా కూర్చుని విజ్ఞానాన్ని నేర్పడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆ గురు పరంపర అలా కొనసాగుతూ వెళ్ళింది. ఇప్పటికీ మనం పూజలో కూర్చుంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని మౌనంతో జ్ఞాన ప్రకటనం చేసి జ్ఞానబోధ చేయడం దగ్గర మొదలుపెట్టి ఆది గురువుగా సదాశివుడు, మధ్యలో ఉన్న శంకర భగవత్పాదులు, ఈనాటి వరకు 4 మాటలు చెప్పుకోగలిగిన అస్మత్ గురువరేణ్యులు పరమపూజ్య గురుదేవుల వరకు అందరికీ నమస్కారం అని నమస్కారం చేసి పూజ మొదలు పెడతాం. పూజ పూర్తి చేసేస్తే మంగళాశాసనపరై మదాచార్య పురోగమై అంటాం. అంటే మా గురు పరంపరకు మంగళమగుగాక. ఆ గురు పరంపర ఎప్పుడూ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది, పాపాన్ని పోగొట్టి పవిత్రతనిస్తుంది. బాహ్యంలో గంగాధరుడు, అంతరంలో జ్ఞాన గంగాధరుడు. ఇన్నిటిని ధరించిన మహానుభావుడు శంకరుడు. ఆయనకి గంగాధర, వ్యోమకేశ, కృపానిధి, జటాధర అని బిరుదులు, నామాలు. మనం గంగానదికి వెళ్ళినప్పుడు, కాశీ వెళ్ళినప్పుడు గంగానదిలో స్నానం సమయంలో చదవవలసినటువంటి ఒక గంగాష్టకం ఉంటుందండి. ఇది ఆది శంకరాచార్యకృత గంగాష్టకం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం అని ముందనుకుని ఆ గంగాష్టకం చదువుకోవాలి. భగవతి భవలీలా మౌళీ మాలా తవాంబవ కణమణు పరిమాణం ప్రాణినో ఏ స్పృశంతి అమర నగర నారీ చామర గ్రాహిణీనాం విగత కలికలాం కాంత కమంకే లుఠంతి అని ఉంటుంది. అది మనం అక్కడ కూర్చుని గంగానది ఒడ్డున కూర్చుని చదువుకున్నా సరే మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత గంగా అష్టకమిదం పుణ్యం ఎప్పటే త్రయతో నరః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి అనుకోవాలి.
అందుకని ఇది ఎందుకు చదువుకోవాలి అంటే గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు గంగాదేవికి యొక్క గంగాష్టకం చదువుకోవాలి కదండీ! కాబట్టి ఇది చదువుకుని మనం అక్కడికెళ్ళి ఆ పరమేశ్వరుడిని పూజిస్తే గంగానది ఎంతో సంతోషిస్తుంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈ యూట్యూబుల్లో వచ్చేస్తున్నాయి కదండీ! కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఈ శ్లోకాన్ని లేదా ఆ పుస్తకం ఉంటుంది. గంగాష్టకం ఉండేటటువంటి అష్టకాలన్నీ ఉండేటటువంటి దాంట్లో గంగాష్టకం ఉన్న పుస్తకం ఉందా అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద పుస్తకాల షాపుల్లో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ రాజమండ్రిలో ఇలాంటి చోట్లలో చాలా చోట్ల ఏమవుతుందంటేనండి ఈ మణికంఠ బుక్ స్టాలు, మోహన్ స్టోర్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ చోట్ల ఉంటూ ఉంటాయి. మనం కొత్త కొత్త పుస్తకాల షాపులకు వెళ్ళి అడగడం కంటే ఇలాంటి చోటకి వెళ్ళి లేదా మనం తీర్థయాత్రలకు వెడుతూ ఉంటాం. అక్కడ కొన్ని పుస్తకాలు మనకి అమ్ముతూ ఉంటారు. ఏదో మామూలు పుస్తకాలు చూసేసి ఏం కొంటాంలే ఇంటి నిండా పుస్తకాలే అనుకోకుండా ఇటువంటి ముఖ్యమైనటువంటివి మనం కొనుక్కొని అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాశీ యాత్రకు వెడుతున్నాం అనుకోండి, ఈ పుస్తకం కూడా అందులో పెట్టుకుని చక్కగా చదువుకున్నామంటే చాలు. అంతంత పుణ్యాలు మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసి పుణ్యం సంపాదించేయగలం అనుకోవడం కంటే ఇలాంటి చిన్న చిన్నవి చదువుకుని పరమేశ్వరుడిని మెప్పించుకొని ఆయన మెప్పుదల వల్ల మనం పుణ్యాన్ని సంపాదించినా చాలు. శైలం అంటే కొండ. శైలాలలోకెల్లా అత్యంత గొప్పదైంది, శ్రేష్టమైంది హిమవత్ పర్వతం. కొన్నిట్లో నోటితో అంటే శక్తి కలుగుతుంది. పరమపావనమైన హిమవత్ పర్వతం పార్వతీదేవిని కని శంకరునికి కన్యాదానం చేసింది. హిమవంతుడు శంకరునికి పార్వతీదేవిని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేస్తే మోక్షం వస్తే హిమాలయాలు ఉండవు. హిమాలయాలు లేకపోతే తపస్సు చేసుకోవడానికి అంత పవిత్రమైన భూమి ఉండదు. దేవతలు, ఋషులు శంకరుణ్ణి త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యకుండా చేసేటట్లు చెయ్యమని అడిగారు. అందుకని శంకరుడు దిగంబరుడిగా కనబడ్డాడు. ఇలా ఉన్నాడేమిటని మేనకాదేవికి అనుమానం కలిగింది. మనం పార్వతీ కళ్యాణంలో చెప్పుకున్నాం కదండి. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయలేదు కాబట్టి హిమవత్ పర్వతం ఉండిపోయింది. అది ఉండకపోతే మనకి నష్టం కాబట్టి ఆ రకంగా మేనకాదేవి మనసులో ఏదో ఆలోచన పెట్టుకుంటూ ఆవిడ ఏదో ఆలోచిస్తూ కన్యాదానం చేసింది. మనస్ఫూర్తిగా చెయ్యలేదు. కాబట్టి హిమాలయాలు అక్కడే ఉండిపోయాయి. కాబట్టే ఇప్పటికీ తపస్సు చేయగలుగుతున్నారు. శైలేంద్రాత్ అంటే హిమాలయాల మీద నుంచి ప్రవహించే ఓ గంగా అని అర్థం. అవతారణి నిజజలే మధ్య జనోత్తారణి. అమ్మా, నీ నీటిలో ఎవరు మురుగుతున్నారో, నీ నీరు ఎవరి మీద పడిందో వారిని పాపాలు లేకుండా చేసి వాళ్ళు ఊర్ధలోకాలకు చేరేటట్లుగా చేయగలిగిన శక్తి ప్రతి బిందువులోనూ ఉన్నటువంటి దానా అని అర్థం. పారావార విహారణి. ఈ శ్లోకంలో ఇప్పుడు గంగాష్టకంలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటి గంగాష్టకంలోని కొన్ని నామాలు అంటే ఆ శ్లోకం నేను అష్టకం చదవలేదు కానీ కొన్ని నామాల యొక్క అర్థాలు మీకు ఇప్పుడు చెప్తున్నానమాట. పారావార విహారిణి అంటే ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరేదానా. భవభయశ్రేణి సముత్పారిణి. ఎంత భయంలో తాపంలో ఎంత ఉద్వేగంలో ఉన్నా గంగా స్నానం చేత భయాన్ని ఉద్వేగాన్ని తొలగించగలిగినదానా. శేషాంగాయిరను కారణి. 1000 తలల పాము ఆదిశేషు భూమి మీద పాకితే ఎలా ఉంటుందో గంగ ప్రవహిస్తున్నప్పుడు చూస్తే అలా ఉంటుంది. మనకి హరిద్వార్, హృషికేశ్ దగ్గరలో మానసాదేవి దేవాలయం ఉంది. అక్కడ కొండ మీద నుంచి గంగా ప్రవాహాన్ని చూస్తే నిజంగా ఆదిశేషుడు పాకుతున్నట్లే ఉంటుందండి. హర శిరోవల్లి దళాకారిణి. పరమశివుని తలలో ఉండే జటాజూటంలో నుంచి జట కిందకి వేలాడితే ఎలా ఉంటుందో అలా ప్రవహించేటటువంటి గంగా. కాశీ ప్రాంత విహారిణి విజయితే గంగా మనోహారిణి. కాశీ అన్న పేరెత్తితే చాలు నా మనస్సుని హరించి ఒక్కసారి గంగా వైభవాన్ని తలుచుకుని పొంగిపోయినంత మాత్రం చేత పాపాలను తీయగలిగిన గంగా అంటూ తర్వాతి శ్లోకంలో కుతో వీచి వీచస్తవ యది గతాలోచన పదం అంటారు. ఎవరు నీలో స్నానం చేస్తున్నారో వారు నరకద్వారం చూడరు. నరకద్వారం చూడకుండా ఉండాలంటే జ్వాలాతోరణం చూసి దాని కింద నుంచి భగవంతుడితో పాటు వెళ్ళాలి. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడే చేస్తారు అలాగా. అలా నరక దర్శనం చేయకుండా చేయగలిగిన దానివి. ఎవరు నీ నీటిని తాగుతున్నారో చల్లుకుంటున్నారో వాళ్ళు వైకుంఠవాసాన్ని పొందుతారు. స్నానం చెయ్యకపోయినా పొరపాటున కాలు పెట్టినా వారికి వచ్చే ఐశ్వర్యం ముందు ఇంద్రపదవి సరిపోదు. అంత శక్తిని ఇవ్వగలిగినదానా అన్నారు. భగవతి తవతీరే నీరామాత్ర సమూహం అంటారు తర్వాతి శ్లోకంలో. అమ్మా, నా జీవితంలో ఎప్పటికైనా నీవు ప్రవహించే ఆ గంగా తీరంలో కొన్నాళ్ళు ఉండి
గంగని ఆచమనం చేసి ఆ నీటిని తాగి ఆ గంగలో శివునితో అభిషేకించి ప్రతిరోజు కృష్ణ భగవానుని తులసి దళాలతో పూజిస్తూ నీ నదీ తీరంలో ఉండగలిగిన భాగ్యం కలిగితే నేను స్వర్గలోకంలో మెట్లు ఎగగలిగిన వాడినవుతానమ్మా. నువ్వు నా పట్ల ప్రసన్నరాలవి కా తల్లి అన్నాడు. మాతర్నవి శంభు సంగమిలితే అని శంకర భగవత్పాదులు అంటున్నారు. అమ్మా, నేను శివకేశవులు ఇద్దరు కాదు, ఉన్నది ఒకటే పదార్థం, ఒక్కరే అని నమ్మాను. గంగ శివుని మారు రూపం. ఆయన ఒంటికి తగిలి కింద పడింది. గంగా తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని మనసులో స్మరిస్తుండగా ప్రాణోత్క్రమణమైన గంగ ఒడ్డున తలవాల్చి పడిపోయే రోజు జీవితంలో వస్తే అంతకన్నా ఇంకేమీ వద్దమ్మా. ఇద్దరిని నాకు తెలియదమ్మా, ఒక్కరే అని నమ్మినవాణ్ణి. ఎప్పటికైనా అమ్మలకు అమ్మవి కనుక నీలో స్నానం చేసి బయటికి వచ్చి బట్ట కట్టుకుని నీ తరంగాల వంక చూస్తూ నారాయణుని స్మరిస్తూ ఉండగా ప్రాణోత్క్రమమైన కింద పడితే 2 చేతులతో పట్టి నన్ను స్వర్గపు మెట్లు ఎక్కించి శ్రీమన్నారాయణులో కలిపి మోక్షం ఇవ్వగలిగిన దానివి అని నమ్మి అమ్మా గంగా నిన్ను భజిస్తున్నాను. ఈశ్వరునిలో చేర్చగలిగిన శక్తివి నువ్వే. ఆ నీటి బిందువులలో అంత శక్తి ఉన్నదానివి. గంగా తల్లి నీకు నమస్కారం అంటూ శంకర భగవత్పాదులు గంగాష్టకం చేశారు. కాబట్టి మనం ఈ శివపురాణం అంతర్గతంగా పరమేశ్వరుడు తన జటాజూటంలో పట్టుకున్నటువంటి గంగమ్మ తల్లి గురించి కూడా తెలుసుకున్నాము. కాబట్టి గంగాదేవికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందండి? ఆయన జటాజూటంలో ఆ గంగని పెట్టుకుని పరమేశ్వరుడు కిందకి విదిలాడు కాబట్టి ఆవిడకి అంత పవిత్రత వచ్చింది. అంతటి గంగని తన జటాజూటంలో పెట్టుకున్నాడు కాబట్టి కపర్ధి అనే నామం ఆ పరమేశ్వరుడికి వచ్చింది. కాబట్టి రేపు మనం ఇంకొక నామం, ఆయన అష్టోత్తరంలోని ఇంకొక నామాన్ని గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క గొప్పదనాన్ని, అంటే ఆయన గొప్పదనాన్ని మనం చెప్పుకోగలమా అంటే చెప్పుకోలేము. ఆయన యొక్క చేసేటటువంటి మహత్తులను గురించి మనం చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.